లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దొరికింది. ఇందుకోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 9న ఢిల్లీలో జరగనుండగా ఓటు వేసి తిరిగి 11వ తేదీ మళ్లీ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. గత నెలన్నరగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఉపశమనం లభించలేదు. దీంతో ఆయనను అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పలుసార్లు దాఖలు చేసి బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించబడ్డాయి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల కారణంగా మధ్యంతర బెయిల్ అడిగిన ఆయనకు కోర్టు అనుకూల తీర్పిచ్చింది. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన క్రమంలో మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేయనున్నారు. అయితే ఆయన లాయర్లు కొత్తగా పిటిషన్లు వేశారన్న ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారం 11న ఆయన మళ్లీ జైలుకు హాజరవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీ అవినీతి, మనీ లాండరింగ్ జరిగిందని లిక్కర్ స్కామ్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో మిథున్ రెడ్డి పేరు కీలకంగా వెలుగులోకి వచ్చింది. మద్యం టెండర్లలో భారీ అవినీతి, అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఆయనను విచారణకు పలుసార్లు పిలిపించాయి. అయితే పూర్తి స్థాయిలో సహకరించలేదన్న కారణంతో అధికారులు అనుమానాలు మరింత గట్టిగా వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆయనకు ఉపశమనం దొరకలేదు. ఆ తర్వాత ఏసీబీ ప్రత్యేక బృందం ఆయనను అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. లిక్కర్ స్కామ్ లో అక్రమ డబ్బు లావాదేవీలలో ఆయన నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. అయితే కొన్ని వ్యాపారవేత్తలలో కలిసి మద్యం కాంట్రాక్టుల కేటాయింపులలో మిథున్ రెడ్డి భాగస్వామ్యం అయ్యాడని దర్యాప్తులో బయటపడింది. ఇక బ్యాంకు ట్రాన్సాక్షన్లు, కాల్ రికార్డులు, కొన్ని డాక్యుమెంట్లు ఆయనపై అనుమానాలు బలపరిచాయి. అంతేకాదు విచారణ సమయంలో ఇచ్చిన వివరాల్లో స్పష్టత లేకపోవడం కూడా కోర్టును నమ్మించలేకపోయింది. దీంతో ఆయనను కోర్టు రిమాండ్కు పంపింది. ఇప్పటి నుంచి ఆయన నెలన్నర రోజులుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఆయనకు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.